మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. జుట్టు రాలడం అనే సమస్య యూనివర్సల్ ప్రాబ్లం. మనము ఆహారం ఎలా తీసుకుంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పొల్యూషన్, ఇవన్నీ కూడా మన జుట్టు రాలడం అనే సమస్యకు కారణాలు. బట్ ప్రకృతి మనకు ప్రసాదించిన వరము, మన న్యాచురల్గా దొరికే కొన్ని ఇలాంటి అద్భుతమైన, దీన్ని మనము న్యాచురల్గా దొరికిన ప్రకృతి ప్రసాదించిన వరము అనడంలో తప్పేం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ చూడండి ఒకసారి, వీటిల్ని ఏమంటారు? న్యాచురల్గా మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలే అనాలి. అలోవెరా అందరికీ తెలిసిన అద్భుతమైన వస్తువు. తరువాత మందారం. మందారం అనగానే అందరికీ బాగా తెలిసింది హెయిర్కి ప్రొటెక్షన్ ఇచ్చే ఒక మంచి ఔషధం. అయితే ఈ మందారము మరియు అలోవెరా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి తెలుసుకుందాం. చూడండి, అలోవెరా అనగానే ఈ ఔషధంలో మనకు అనేక రకాలైన విలువలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్, యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇన్ని గుణాలను సంతరించుకొని ఉంది. ఇందులో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం. మనం ఆహారం భాగంగా చేసుకుని తీసుకోవచ్చు. అది కొన్ని సమస్యలకు. హెయిర్కి ఎలా తీసుకోవచ్చు? మనం ఔటర్ లేయర్గా యూస్ చేయొచ్చు. మరి ఈ మందారము మరియు అలోవెరా కాంబినేషన్స్తో ఏ విధంగా మనము మన హెయిర్కి సంబంధించిన మంచి ప్రోడక్ట్ని తయారు చేసుకోవచ్చు న్యాచురల్గా అన్నది తెలుసుకుందాం. చూడండి, మందార పువ్వు ఎప్పుడు కూడా మన హెయిర్ని సిల్కీగా ఉంచడం కోసం, సాఫ్ట్గా ఉంచడం కోసము, మరియు మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కోసము, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ సంథింగ్ మన స్కాల్ప్ మీద రాకుండా ఉండడం కోసము మందారము, అదేవిధంగా అలోవెరా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దట్టు ఈ చలికాలంలో మనకు స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలా డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? స్కాల్ప్ మీద ఫంగస్ ఫామ్ అయినప్పుడు డాండ్రఫ్ వస్తుంది. ఆ డాండ్రఫ్ని క్లియర్ చేసుకోవడానికి మనకు ఈ మందారము మరియు అలోవెరా చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెగ్యులర్గా మనం బయట పొల్యూషన్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆయిల్ పెట్టుకుని బయటకు వెళ్ళాము అంటే హెయిర్ మీద డస్ట్ అంతా ఫామ్ అయిపోతుంది, అది అలానే ఉండిపోతుందని ఎవరో ఆయిల్ పెట్టడం లేదు ఈ కాలంలో. కంప్లీట్గా ఆయిల్ పెట్టకుండా డైరెక్ట్గా షాంపూ యూస్ చేసేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా నైట్ టైం అట్లీస్ట్ ఇప్పుడు మనం మందారంతో మరియు అలోవెరాతో చెప్పబోయే ఆయిల్ని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు. న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ ప్రోడక్ట్ అనగానే బయట మనం పర్చేస్ చేసి యూస్ చేసే బదులుగా ఇంట్లోనే మనమే తయారు చేసుకుంటే ఆ న్యాచురాలిటీ మనకే ఉంటుంది కదా. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది కూడా మనం చాలా చక్కగా ఫీల్ అవ్వచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, మందారం ఎంత చక్కగా ఉందో. ఈ మందార పువ్వుల్ని, ఈ పుప్పొడి అంటారు కదా, ఇది తీసేసేయాలి. ఇలాగా ఈ కింద కాడల్ని కూడా తీసేసేయాలి. ఇలా ఒక 10 మందార పువ్వులు తీసుకోవాలి. తరువాత ఈ అలోవెరాని శుభ్రం చేసుకునేసి వాటర్ తోటి ఈ ఎడ్జెస్ కట్ చేసేసి పైన లేయరు తీసేస్తే గుజ్జులాగా వస్తుంది కదా, ఈ గుజ్జు తీసుకోవాలి. ఈ మందార పువ్వులు, ఈ 10 మందార పువ్వుల్ని కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో వేసి గుజ్జులాగా తయారు చేసుకోండి. ఈ 2 ప్రోడక్ట్ని సిద్ధంగా ఉంచుకొని 100 ml కొబ్బరి నూనె తీసుకొని, 100 ml కొబ్బరి నూనె, ఈ మనం గుజ్జులాగా తయారు చేసుకున్న మందార పువ్వు, ఈ అలోవెరా గుజ్జు 2 ఆ కొబ్బరి నూనెలో కలిపి
సిమ్లో ఉంచి ఆయిల్ బాగా మరిగించి ఆ వాటర్ కంటెంట్, ఆ వాటర్ ఉంటుంది కదా, మందార పువ్వు మనం ముద్దగా చేసినప్పుడు వాటర్ ఉంటుంది, తర్వాత అలోవెరా కూడా వాటర్ కదా. సో ఇదంతా కూడా చక్కగా డ్రై అయిపోయి మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా చల్లార్చుకొని ఈ ఆయిల్ని నైట్ టైము చక్కగా స్కాల్ప్కి అప్లై చేసుకొని చక్కగా న్యాచురల్ షాంపూ, మందార పువ్వుతోనే, మందార ఆకుతోనే న్యాచురల్ షాంపూ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఆ న్యాచురల్ షాంపూ తోటి కనుక మీరు చక్కగా మన హెయిర్కి అప్లై చేసి కనుక స్నానం చేశారు అంటే ఖచ్చితంగా చూడండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ ఆయిల్ మనం తయారు చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మందార పువ్వు, అలోవెరా కలిపి చక్కగా మనం ఉడికించి ఆయిల్ తయారు చేసుకున్నాం కదా, ఆయిల్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఆయిల్ సువాసన కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఈ ఆయిల్ని నైట్ టైం అప్లై చేసేసుకోండి. చక్కగా మార్నింగ్ న్యాచురల్ షాంపూస్ తోటే హెయిర్ వాష్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, దట్టు హెయిర్ చాలా సిల్కీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తూ మన హెయిర్ని సంరక్షించుకుంటాము అని ఆశిస్తున్నాను. దీంతో పాటుగా వెయిట్ లాస్, పీసీఓడి మరియు బ్యాక్ పెయిన్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు రెగ్యులర్గా మా వద్ద జరిగే ఆన్లైన్ క్లాసుల్లో పార్టిసిపేట్ చేసి మంచి రిజల్ట్ని పొందగలరు అని ఆశిస్తున్నాము. ఆన్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించగలరు. నమస్తే.